గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈనాడు దేవీ నవరాత్రులలో అమ్మవారిని గాయత్రి అవతారంగా భావించి నమస్కారం చేస్తారు. నేను విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం వారు పాటించేటటువంటి అవతార విశేషాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఉండేటటువంటి అవతార విశేషం గురించి మాట్లాడుతున్నాను. గాయత్రీమాత యొక్క అవతారం చాలా విశిష్టమైనటువంటి స్వరూపం. ఉండేది ఒక్కటే మూల స్వరూపం. మీకు నేను ప్రతిరోజు ఆ విషయాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. కానీ ఇవాల్టి రోజున మనం భావించేటప్పుడు అమ్మవారిని గాయత్రీ స్వరూపంతో భావన చేస్తాం. ఆ గాయత్రీదేవి సూర్యమండలాంతర్వర్తి అయి ఉదయకు మధ్యాహ్న కాలమునందు సాయంకాలమునందు కూడా 3 రకములైనటువంటి రూపములతో దర్శనమిస్తుందని, ఎవరు బ్రాహ్మణులై లేదా యజ్ఞోపవీతమును ధరించడానికి అధికారము కలిగినటువంటి జన్మ తీసుకున్నటువంటి వారందరూ కూడా పుట్ల చెయ్యాలి, గాయత్రిని ఉపాసన చెయ్యాలి, గాయత్రీ మంత్రం చేసి తీరాలి. అసలు ఒక స్థితిలో అయితే అన్నారు, నువ్వు అంగన్యాస కరన్యాసములు చేశావా చెయ్యలేదా కూడా అనవసరం, నువ్వు గాయత్రి మాత్రం చేసి తీరాలి. గాయత్రి చెయ్యకపోతే ఒంటి మీద యజ్ఞోపవీతం ఉండి కూడా గాయత్రి చెయ్యకుండా ఇతర దేవతా స్వరూపాన్ని ఎంత గొప్ప ఆరాధన చేసినా వాడు వెళ్ళేటటువంటిది మాత్రము నరకమునకే అని శాస్త్రం తీర్పు చెప్పింది. ఒకవేళ ఇతరమైనటువంటి పూజలు నువ్వు చెయ్యకపోయినా ఒక్క గాయత్రి చేసి సంధ్యావందనం చేస్తే ఒకానొక స్థితిలో వాడు 3 పూటలా సంధ్యావందనం చేసి కనీసం 1000 సార్లు గాయత్రీ మంత్రాన్ని 3 పూటలా చేసిన వాడికి దేవతలు కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తారు అని శాస్త్రం. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. అసలు సంధ్యావందనం చెయ్యని వాడు ఎవడుంటాడో వాడికి అశౌచం ఉన్నట్టుగా లెక్క. వాడు తన కర్మయందు కానీ ఇతర విశేషమైన కర్మయందు కానీ పాల్గొనుటకు వాడికి అధికారము లేదు. ఎందుచేతనంటే వాడు అశౌచమును పొందిన వాడితో సమానమై ఉంటాడు కనుక. మనం ఒక దేశానికి సార్వభౌమ అధికారం ఉన్నది ఎలా చెప్తాం? ఒక జెండాలో చెప్తాం. జెండా ఎంత ఉంటుందండి? గట్టిగా ఓ 3 గజాల గుడ్డ. ఆ బట్ట ఎగరేస్తాం రంగు వేసి. అది ఆ జెండాకి రూపకల్పన ఎవరు చేశారు? మనమే చేశాం. ఆ జెండా స్వయంభూ ఏం కాదు, అది మనమే రూపకల్పన చేశాం దానికి. కానీ ఆ జెండా 15 రోజునో రిపబ్లిక్ డే నాడో అసలు యథార్థమునకు ప్రతిరోజు ఎగరవేయాలి. జాతీయ పతాకాన్ని ఎగరేస్తే మనం ఏం చేస్తాం? వెంటనే ఆ పతాకమునకు వందనం చేస్తాం. ఎందుకు నువ్వు ఆ బట్టకు వందనం చేయడం ఏమిటి అంటే, మా దేశము, మా దేశ ప్రతిష్ట, మా దేశ సార్వభౌమాధికారము అంతా అందులో ఉన్నది అంతే. మీరు అందులో చూసి మన దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టని, పతాకానికి నమస్కారం చేస్తున్నారు. ఒక దేవాలయంలోకి ప్రవేశించని ఈ దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి స్వరూపము కలిగినవాడు, అందుచేత నేను వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి లోపలికి వెడుతున్నాను. ధ్వజస్తంభానికి నమస్కారం చేసి లోపలికి వెడతారు. అలాగే ఏదో ఒక గుర్తు పెట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు మొన్న ఏదో ఎలక్షన్స్ అయ్యాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు. ఆ గుర్తు ఎవరి గురించి చెప్తుంది? ఆ వ్యక్తి గురించి చెప్తుంది. అలాగే యజ్ఞోపవీతము ఉన్నటువంటి వాడు ఆ సంబంధమైనటువంటి దేవతా ఉపాసనను పొందినటువంటి వాడు దేని చేత తెలుస్తుంది? వాడు గాయత్రికి ఇస్తున్నటువంటి గౌరవాన్ని బట్టి తెలిసిపోతుంది. ఒంటి మీద ఉన్న యజ్ఞోపవీతమే సరిగ్గా లేదనుకోండి, జీర్ణమైన యజ్ఞోపవీతంతో వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి యజ్ఞోపవీతంగా సరిగ్గా లేనివాడు వాడు సంధ్యావందనం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడని మీరు ఎలా నమ్ముతారు? వాడిలోకి మీరు ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఎలా గుర్తించగలుగుతారు? ఒక జెండా చిరిగిపోయింది ఎగరేస్తే కారాగారంలో పెడతారు. కానీ ఈశ్వరుడు ఇచ్చినటువంటి అధికారమును నువ్వు దుర్వినియోగం చేసుకుని, ఈశ్వరుడు నువ్వు ఏది చెయ్యడానికి నువ్వు అర్హుడవు, సమాజమునకు నువ్వు మార్గదర్శకుడుగా బ్రతుకు అని ఇచ్చినటువంటి
అవకాశమును వాడు వినియోగించుకోలేనటువంటి దుర్బలుడు. దేని చేత తెలుస్తుంది? తనకి ఏది నియమముగా, ఏది గుర్తుగా చెప్పబడిందో ఆ యజ్ఞోపవీతము చేత గుర్తుపడతారు. అందుచేత గాయత్రి ఉపాసనం అనేటటువంటిది అంత ప్రధానమైనది. మీకు ఒక్క విషయం చెప్తాను. స్త్రీలకి సంధ్యావందనం లేదనుకోండి, పురుషులకు మాత్రమే సంధ్యావందనం ఉంది. కానీ గాయత్రి, ఇప్పుడు మనకి అనేకమైన మంత్రాలు ఉంటాయి. మంత్రాలలో సాధారణంగా ఒక్కటే బీజాక్షరం ఉంటుంది, మిగిలినవన్నీ బీజాక్షరాలు ఉండవు. అంటే మంత్రాల గురించి బహిరంగ వ్యాఖ్యానాలు చెయ్యరు. ఏదో ఒక అష్టాక్షరి, ఒక పంచాక్షరి ఉందనుకోండి, అందులో మిగిలిన అక్షరాలన్నీ బీజాక్షరాలు ఉండవు, ఒక్కటే బీజాక్షరం ఉంటుంది. ఆ బీజాక్షరంలోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట ప్రయోగించారు. బీజాక్షరం అనగానేమి అంటే ఎ లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అన్నారు. అంటే శక్తి ఆ అక్షరాన్ని పలకడం చేత, దాన్ని ఉచ్చరించడం చేత వచ్చేటటువంటి శక్తి లోపల ప్రవేశించి తనలో ఉండేటటువంటి బ్రహ్మజ్ఞానమును ఉద్దీపింపచేస్తుంది. అటువంటి బీజాక్షరం మంత్రాలకి సాధారణంగా ఒక్కటే బీజాక్షరం ఉంటుంది. గాయత్రి మహామంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, గాయత్రి మహామంత్రానికి 24 అక్షరాలు, 24 బీజాక్షరాలే. 24 బీజాక్షరాలే. 24 అక్షరాలకి 24 మంది ఋషులు, 24 మంది దేవతలు. అందులోనే 24 తత్వాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 20 ప్లస్ ప్రాణ అపాన ఉదాన సమాన అన్న 4 వాయువులు కలిపి 24 తత్వములు గాయత్రి యందు ఉంటాయి. అటువంటి గాయత్రి ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంకా సూర్యోదయం అవ్వకుండా ప్రాయశ్చిత్తం లేకుండా అర్ఘ్యమిచ్చి సంధ్యావందనం చెయ్యాలి నియమం ప్రకారం. అలా చేసినట్టయితే విశేషమైన జ్ఞానం కలుగుతుంది. మధ్యాహ్నం సాయంకాలం కూడా సంధ్యావందనం చేసే అలవాటున్న వారికి మంచి ఐశ్వర్యము కలుగుతుంది. ఒక్కొక్క పూట ఒక్కొక్క రకమైనటువంటి స్వరూపంతో అమ్మవారు ఉద్ధరిస్తుంది. ఆవిడ సవితృమండలాంతర్వర్తి అయి ఉంటుంది. అందుకే గాయత్రి అంటేనే గానము చేసిన వారిని రక్షించున్నది. ఎవరు గానము చేస్తున్నారో అంటే ఎవరు ఆ మంత్రం చేస్తున్నారో వారిని రక్షిస్తుంది. అందుకే యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అంటారు సంధ్యావందనంలో. పగలు చేసిన పాపం అంటే రోజు పాపం చేసేసి గాయత్రి చేసి పోగొట్టుకోమని కాదు దాని ఉద్దేశం. తనకి ఎప్పుడైనా పొరపాటును తెలియక ఒక పాపము చేసి ఉంటే పశ్చాత్తాపంతో కుపితుడై గాయత్రి చేసిన వాడికి ఆ పాపము అప్పటితో శమించిపోతుంది. అంత శక్తివంతమైన సంధ్యావందనము, అంత శక్తివంతమైన గాయత్రి. ఒకానొక సమయంలో పూర్వకాలంలో దేవతలందరూ రాక్షసులతో 100 సంవత్సరములు యుద్ధం చేశారు. చేసిన తర్వాత రాక్షసులందరూ ఓడిపోయి పాతాళ లోకానికి పారిపోయారు. దేవతలందరూ పెద్ద సభ పెట్టారు. మహాసంతోషంలో ఉన్నారు. ఇంద్రుడు ఆధ్యక్షంలో కూర్చున్నాడు. మనంత శక్తివంతులు ఎక్కడుంటారు? చూసావా ఎలా తరిమి కొట్టామో? ఇదే అమ్మవారి దగ్గర ఉండేటటువంటి గమ్మత్తు. దేవీ నవరాత్రుల్లో గాయత్రి రూపంగా చూడడం అంటే ఏమిటో తెలుసా అండి? అవతారం చూడమని కాదు దాని ఉద్దేశం. అవతారం బాహ్యంలో మీరు వెళ్ళి చూడడం, అది రోజు ఇక్కడ చూడాలి. ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అని. గాయత్రిని అక్కడ చూడడం కాదు, ఇక్కడ చూడడం అలవాటు చేసుకో. అమ్మ ఆ రూపంతో ఏమి చెప్పిందో తెలుసుకో. అది దాని రహస్యం. ఎందుకు ఇవాళ గాయత్రిగా చూడడం? ఆ రోజున దేవతలందరూ అహంకరించారు. మా అంత వాళ్ళం మేము. చూసావా ఎంత శక్తివంతులమో? రాక్షసుల్ని తరిమి కొట్టాం. మా బలం అటువంటిది అని ఎవడి మానాన వాడు భుజాలు ఎగరేస్తున్నాడు. నేను వాణ్ణి చంపాను, నేను వీణ్ణి చంపాను, నేను వాణ్ణి కొట్టాను, ఇన్ని మాటలు అన్నారు. ఇక్కడ దుర్గా సప్తశతీ పారాయణము అని చేస్తూ ఉంటారు. మీలో చాలా మందికి దుర్గా సప్తశతి అని చాలా శక్తివంతం. అది 700 శ్లోకాలతో ప్రతిరోజు దాన్ని ప్రత్యేకం. కాకినాడలో ఉన్న వారికి ఆ అదృష్టం కలగాలని ఇక్కడ దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు దుర్గా సప్తశతి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని ఒక మహానుభావుడు సప్తశతీ పారాయణం చేస్తారు.
చేసి సాయంకాలం 4 గంటలకి నవావరణార్చనం చేస్తారు. చేసిన తీర్థం మీకు ఇస్తారు. కానీ ఆ తీర్థం పుచ్చుకోవాలంటే మాత్రం సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. పలహారం చేయొచ్చు. అలా ఎవరు ఉపవాసం ఉంటారో వాళ్ళు తీసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు ఇంకా భోజనం చెయ్యకుండా కేవలంగా పలహారం మాత్రమే చేసి మధ్యాహ్న భోజనానికి ముందు ఇక్కడికి వస్తే గుడి ప్రాంగణానికి ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కలుగుతుంది. 1 గంటకి ఇక్కడికి వస్తే సూర్య నమస్కారాలు చేసినటువంటి తీర్థం ఇస్తూ ఆరోగ్యం కలగాలని ఆశీర్వచనం చేస్తారు. అలాగే ఎప్పుడైనా పొద్దున్న పూట్ల వచ్చి 8 గంటలకి కాసేపు సరదాగా అక్కడ కూర్చుంటే మీరు తెల్లబోతారు. వాళ్ళు మంత్రాలు చదువుతూ నల్లటి మట్టి తీసుకొచ్చి ఆ మృత్తికతో వినాయకుణ్ణి తయారు చేస్తారు. ఇవాళ మీరు విన్నారు కదా. అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ రాజద్వారానికి ఎడం పక్కన ఒక పీట వేసి ఉంటుంది, ఒక వస్త్రం కప్పి. మీరు అక్కడికి వెళ్ళండి. ఇవాళ మీరు వెళ్ళేటప్పటికి అక్కడ ఏర్పాటు చేస్తారు ఋత్వికులు, చూద్దురు గాని. ప్రతిరోజు వినాయకుణ్ణి చేస్తారు. అందులో నాగాభరణుడై కడుపుకి చుట్టుకున్నటువంటి పాము నోట్లో కోరలు కూడా కనపడతాయి. ఆయన తయారు చేస్తారు. ఇంతంత ఏనుగు చెవులతోటి ఇలా తొండం తిప్పు కూర్చుని ఉంటాడు. మీరు ఇవాళ వెళ్తున్నప్పుడు తప్పకుండా మహాలింగానికి ఆ గణపతిని దర్శనం చేయండి. మంత్రానుష్ఠానం చేస్తూ ప్రతిరోజు మృత్తికలు ఇంతంత ముద్దలు చేసి బియ్యపు గింజలతో ఒత్తి దాంతో మహాలింగం చేసి అర్చన చేస్తారు. మీరు 1 గంటకు వస్తే ఆ మహాలింగార్చన తీర్థం కూడా తీసుకోవచ్చు. ఇన్నింటిని నవరాత్రులలో ఏర్పాటు చేశారు. నేను ఎందుకు ఈ విషయం అనుసంధానంగా విజ్ఞాపన చేశానంటే, అనుషంగికంగా దేవతల నాడు మా శక్తి అన్నారు. అమ్మవారు ఒక పాఠం చెప్పాలనుకుంది. ఎవరైనా అంతే, ఒక స్థితికి వచ్చేంత వరకు భగవంతుడి దయండి నేను పైకి రావాలి, భగవంతుడి దయండి నేను పైకి రావాలంటాడు. ఒక స్థితికి వచ్చేసాడు అనుకోండి, ఇంకా కళ్ళు కనపడవు. ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే అమ్మవారి కన్నా తానే ఎక్కువ ఉన్న స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నా అంతవాడు లేడు, నాకన్నా గొప్పవాడేవాడు, ఈ స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మవారు ఒక పాఠం చెప్తుంది. బిడ్డలు కదా, ఆ తల్లి చెనకదు, కానీ ఒక పాఠం చెప్తుంది. దేవతలు కూడా ఇలాగే అహంకరించారు. అమ్మవారు ఒక పెద్ద తేజో రూపంతో, కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి యక్షిణీ రూపంతో కనపడింది. కనబడితే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏమిటా దివ్యమైన రూపం, ఎవరో కనుక్కురమ్మన్నారు. ఎవరెళ్ళాలన్నారు. ముందు అగ్నిహోత్రుణ్ణి పంపండి, పెద్దవాడు మహానుభావుడు, అందరికీ హవిస్సులు తీసుకెళ్తాడు కదా అన్నారు. అంటే అగ్నిహోత్రుడు వెళ్ళాడు. ఆవిడ అడిగింది నువ్వెవరని అడిగింది. ఆయన చాలా దర్పంగా జవాబు చెప్పాడు. నేను ఎవరో తెలియదా, నేను అగ్నిహోత్రుణ్ణి, నేను ఏది చేస్తాను, అది నా స్వభావం అన్నాడు. ఆవిడ ఏం చేసిందంటే ఒక గడ్డి పరక అక్కడ పారేసి, ఏది చూడాలనుంది కాల్చు అంది. అగ్నిహోత్రుడు నానా తంటాలు పడ్డాడు కాలుద్దామని, కాల్చలేకపోయాడు గడ్డి పరక. సిగ్గు చెంది వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి చెప్పాడు, నాకు ఆ స్వరూపం ఏదో తెలియదు, కానీ ఒక గడ్డి పరకని వేసింది, నేను కాల్చలేకపోయానన్నాడు. అంటే ఇంద్రుడు వాయువుని పిలిచాడు. నీకు ప్రభంజనుడు అని పేరు, నువ్వు అడ్డొచ్చిన దాన్ని విరగ్గొట్టేస్తావు, అందుకని నువ్వు వెళ్ళి ఆవిడ సంగతి తేల్చుకురమ్మన్నాడు. వాయువు విడితే ఆవిడంది నువ్వెవరంది. నేను వాయువుని అన్నాడు. ఏం చేస్తావు? నేను ఊపిరి పోస్తాను, దేన్నైనా విరగ్గొట్టేస్తాను. 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయంటే చెట్లు పడిపోతాయి, టెలిఫోన్ స్తంభాలు ఉంగిపోతాయి కదా. అంటే అమ్మవారు అంది ఏదా గడ్డి పరక కదుపంది. కదపలేకపోయాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంద్రుడే వచ్చాడు, తరిమి కొడతాను నేను ఆ యక్షిణిని. ఆవిడే ఈయన్ని తరిమి కొట్టింది. తరిమి కొడితే దిక్కుతోచని ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అశరీరవాణి వినపడి చేశాడు. అప్పుడు అమ్మవారు తేజోమూర్తి అయి దర్శనమిచ్చింది. ఇచ్చి, ఇక నుంచి ఈ అజ్ఞానం కలగకుండా సమస్త ఐశ్వర్యమును పొందడానికి నన్ను గాయత్రిగా ఉపాసన చెయ్యి అని చెప్పింది. ఆనాటి నుంచి దేవతలు కూడా గాయత్రీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. గౌతమ మహర్షి గురించి మీరు వినే ఉంటారు. గౌతమ మహర్షి ఎంతటి మహానుభావుడండి. అంతటి గౌతమ మహర్షి యొక్క శక్తి అంతా ఎక్కడదో తెలుసా? ఇవాళ ప్రత్యేకించి గోదావరి జిల్లాల వాళ్ళం అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం, బతికున్నాం అంటే ఎవరి భిక్ష? గౌతమ మహర్షి భిక్ష. ఆయన ఇచ్చిందే గోదావరి. అటువంటి గౌతముడు అన్ని చోట్ల కూడా క్షామం వచ్చేసి తినడానికి తిండి లేకపోతే తన తపశ్శక్తితో అపారమైనటువంటి ఆహారాన్ని సృష్టించి అందరికీ పెట్టేవాడు. గౌతముడి ఆశ్రమంలో క్షామం ఉండేది కాదు. ఆయన గాయత్రి ఉపాసన చేస్తాడు. కానీ గౌతముడి ఆశ్రమానికి వెడితే అన్నం దొరుకుతుందని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది.
పెరిగిపోతే ఆనాడు గౌతముడు గాయత్రీదేవిని ప్రార్థన చేశాడమ్మా, ఇంతమంది అన్నార్తులు నేను ఎలా అన్నా. ఆవిడ ఒక పాత్ర ఇచ్చింది, దీంట్లో అన్నం తరగదు, ఎంతమందికైనా అన్నం పెట్టమని. ఆవిడ అన్నం పెట్టేవాడు. అలా 100 సంవత్సరములు పెట్టాడు. పెడుతుంటే ఈయన వైభవం విని దేవేడు ఒకసారి శచీదేవి దగ్గర కూర్చుని, గౌతముడి వైభవం చూశావా శచి అని. ఇది విన్నాడు నారదుడు. గౌతముడి ఆశ్రమానికి వచ్చి, నిన్ను దేవేంద్రుడు పొగిడాడయా అని చెప్పి నమస్కరించాడు. నాదేముందయా, ఇదంతా గాయత్రీదేవి మహాత్యం, నా గొప్పతనం లేదన్నాడు గౌతముడు. ఈలోగా వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. బ్రాహ్మణులకి అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది. ఇంత గొప్పవాడని గౌతముడికి పేరు వచ్చేసింది, ప్రపంచంలో ఇదో దౌర్భాగ్యం కదా, ఒకడికి పేరు వస్తే ఇంకోటి తట్టుకోలేడు. అందుకని ఆయనకంత పేరు వచ్చేయడమా, అందుకని చెప్పి ఆయన్ని ఎలా అయినా మనం పాడు చేసేయాలి. అందుకని ఏం చేద్దాం అంటే, గౌతముడి మీద ఏదో ఒక అపనింద వెయ్యాలి. ఇప్పుడు అందరూ చీత్కరించేటట్టు చెయ్యాలి. ఏం చేద్దాం అనుకున్నారు, ఒక మాయా గోవుని సృష్టించారు. అది గట్టిగా గాలేస్తే పడిపోతుంది. అటువంటి గోవుని సృష్టించారు. ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు గౌతముడు. అది లోపలికి ప్రవేశిస్తోంది. చూసి ఆవు లోపలికి వచ్చేస్తోంది పర్ణశాలలోకని అదిలించాడు, హుంకారం చేశాడు. ఆ మాత్రం హుంకారానికి ఆ గోవు చచ్చిపోయింది. వెంటనే వీళ్ళు గోవుని చంపేశాడు గౌతముడు, గోహత్యాపాతకం అంటుకున్నవాడు అన్నాడు. అందరూ చేరి చెప్పుకోవడం మొదలెట్టారు. నేను హుంకారం చేస్తే గోవు చచ్చిపోవడం ఏమిటని దివ్య దృష్టితో చూశాడు గౌతముడు. బ్రాహ్మణులు చేసినటువంటి ద్రోహం ఆయనకి తెలిసింది. ఆయన ఏమని శపించాడో తెలుసా అండి? మీకు అన్నం నీళ్లు పుట్టవని శపించలేదు. ద్వాపర యుగాంతం వరకు మీరు కుంభీపాక నరకంలో పడుండండి, భూమి మీద బ్రాహ్మణులై పుట్టండి. కానీ ఎవరికి గాయత్రీదేవి పాదములు పట్టి ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడో వాడికి మాత్రమే భగవత్ స్వరూపం సరిగ్గా అర్థమవుతుంది. ఎవడు గాయత్రిని ఉపాసన చెయ్యకుండా మిగిలినటువంటి రూపాలు పట్టుకుంటాడో, మిగిలిన దేవతల తిరుగుతాడో, వాడు భ్రష్టుడై తిరిగి మళ్ళీ కుంభిపాక నరకానికే వెళ్ళిపోతుంటాడు. ఎవడు గాయత్రిని ఉపాసన చేస్తున్నాడో, సంధ్యావందనం చేస్తాడో, గాయత్రీ మంత్రం చేస్తాడో, వాడు మాత్రం 10 మందికి మార్గదర్శకుడై 10 మంది మెచ్చుకునేటట్టు జీవించి అంత్యమునందు ఈశ్వర సన్నిధానాన్ని చేరుకుంటాడు అని మహానుభావుడైన ఆ రోజున శాపమిచ్చాడు గౌతమ మహర్షి. వీళ్ళందరూ కాళ్ల మీద పడి వేడుకోబట్టి ఉపశమనం ఇచ్చాడు. కలియుగంలో పుట్టిన తరువాత మీరు గాయత్రి ధ్యానం చేస్తే మాత్రం మీ బుద్ధి వక్రించదని చెప్పాడు. ఆయనకి గాయత్రి పై ఎంత గౌరవమో చూడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు గాయత్రి మాత యొక్క శక్తి అంతే. ఆ నాకు తెలిసి వ్యక్తిగతంగా పేర్లు సభలలో నేను చెప్పకూడదు, కానీ నాకు ఉద్యోగం రావాలి, నేను నియమంగా గాయత్రి చేస్తానని గాయత్రి చేసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. గాయత్రి చేసి ప్రమాదాల్లోంచి బయటపడ్డ వాళ్ళు నాకు తెలుసు. గాయత్రి చేసుకుని జీవితమునందు కృతార్థులైన వాళ్ళు నాకు తెలుసు. మహాపురుషుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఒకానొక నాడు ఆయన నడిచి వెడుతుంటే సరస్వతీదేవే నడిచి వెడుతోంది అని గౌరవింపబడినటువంటి మహాపురుషుడు. అటువంటి వారు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరింటికైనా కొత్త ఊరు వస్తే సాయంకాలం సభకి వెళ్ళాలంటే ఆయన తెల్లవారకట్ట స్నానం చేసి కూర్చుంటే సాయంకాలం 10 వరకో 11 వరకో ఆయన సంధ్యావందనం గాయత్రి చేస్తుండేవారు. ఇంకా మాట చెప్పనా, అసుర సంధ్య వేళలో చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉండగా చంద్రశేఖర పరమాచార్య స్వామి వేదిక మీదకి వచ్చాక ఉత్తరీయం కప్పుకుని యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు అసుర సంధ్య వేళలో సభలో ఉంటే వేలు పెట్టి లేపేసేవారు. వెళ్ళి సంధ్యావందనం చేసి తర్వాత రండి సభలో. కానీ సంధ్యావందనం గాయత్రి అనుష్ఠానం అంత గొప్పదిగా చూశారు చంద్రశేఖర్లు కూడా. నేను ఎందుకు ఈ విషయాలు మీకు విజ్ఞాపన చేశానంటే, గాయత్రి మహాత్మ్యము అంత గొప్పది. ఆ అమ్మ పేరు పలకడమే అదృష్టం. ఇవాళ దేవీ నవరాత్రులలో 3వ నాడు గాయత్రీ మాతని ఒక్కసారి స్మరించి అది రూపదర్శనం చేయడం అంటే, కథాంశము తెలియక మనస్సులో భావించలేనివాడు కనీసం బాహ్యంలో చూసి నమస్కరిస్తాడని. ఇప్పుడు ఎవరండి గాయత్రి? గాయత్రి వేరు, సావిత్రి వేరు, సరస్వతి వేరు, లక్ష్మి వేరు, ఇన్నుండవు. నిన్న వెంకటాచలంలో ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే వెంకటేశ్వరుడే సరస్వతి అవతారంగా ఉన్నాడు. అదే వెంకటేశ్వరుడు సరస్వతి అవతారం ఎలా అవుతాడంటే, అదో అజ్ఞానం. అంటే వాడికి గాయత్రి ప్రచోదనం లేదనమాట, వాడికి అర్థం కాదు.
ఆవిడే. మీరు మనస్సుతో చూడాల. ఇవాళ అమ్మ దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మా గాయత్రి నీకు నమస్కారం అనాలి. మీరు మీ నోటితో ఉచ్చరించమని ఆ నామం ఇవ్వాల. అలా ఉచ్చరిస్తే, అలా దర్శనం చేసి నమస్కరిస్తే ఆవిడ బుద్ధిని సక్రమమైన మార్గములో పెట్టి మనని నడిపించగలిగినటువంటి తల్లి. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆవిడ 3 పూట్ల సూర్యుడిలో సవితృమండలాంతర్వర్తి అయి ఉంటుంది. అదే తల్లి తన కన్నులు కదుపుతూ తన కన్నులతో రక్షణ ఎలా చేస్తుందో ఇప్పుడు మామూలుగా సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, వక్త్రలక్ష్మి పరివాహచలన్మి నభలోచన అని. అంటే అమ్మవారు తన కన్నులు, అమ్మవారి యొక్క కన్నులు చూస్తే ఎలా ఉంటాయి అంటే తేజస్సు యొక్క సరస్సులో తేలియాడుతున్నటువంటి చేపలలా ఉంటాయి అని. ఆ ముఖ దీప్తి ఎందు. అయితే గమ్మత్తు ఏమిటంటే అసలు లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం మీద వ్యాసుడు వాడని ప్రముఖమైన నామం మీనాక్షి నామం. అసలు మీనాక్షి అన్న నామం లలితా సహస్రంలో వ్యాసుడు వాడలేదు, కానీ సంకేతించాడంతే. వక్త్రలక్ష్మి పరివాహమి నభలోచన అని. చేప తన పిల్లలకి స్తన్యం. ఆకలితో పిల్లలు తల్లి వంక చూస్తే తల్లి పిల్లల వంక కరుణారసంతో చూస్తుంది. అయ్యో నా పిల్లల ఆకలేస్తోందా అని. మరి సృష్టిలో ఉన్న గమ్మత్తు ఏమిటో తెలియదు, వాటికి కడుపు నిండిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత మనెవ్వరికీ చేతకానిది నీటిలో ఆక్సిజన్ ఉంటుంది. మనం కానీ నీటిలో పడ్డాం అనుకోండి, ఆక్సిజన్ ఉన్నా చచ్చిపోతాం, మనం బతకలేం. ఒక్క చేపకి మాత్రం మొప్ప. ఆ మొప్పలు వస్తే నీట కరిగిన ఆక్సిజన్ని తన మొప్పలతో గ్రహిస్తుంది. చేప గ్రహించి బతుకుతుంది. నీటిలో బ్రతకగలిగిన శక్తిని తర్వాత చేప పొందుతుంది. అలా అమ్మవారు ఇలా తన కన్నులతో ఇలా చూస్తూ పోషించేస్తుంది, ఇలా చూస్తూ అందరినీ కటాక్షించేస్తుంది. అలా అమ్మవారు ఎంతమందిని ఉద్ధరించిందో, ఎంతమందిని అనుగ్రహించిందో ఒక శ్లోకం ఇచ్చారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిగా. ఇదే గాయత్రీ స్వరూపం. గాయత్రీ స్వరూపం అంటే ఏమిటంటే రక్షణ చేయడమే, ఏది కావాలో దాన్ని ఇచ్చేయడమే. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం, దీప్తి, తేజస్సు, ఏది కావాలంటే అది ఇవ్వడం. అమ్మవారు అలా ఎలా ఇస్తుందో చాలా గమ్మత్తుగా శంకరాచార్యుల వారు మాట్లాడారు సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో. అయితే ఉపన్యాసం అయిపోయి ప్రకటనలైన తరువాత శ్లోకం చదవడం కన్నా ఇవాళ ఒక్కసారి ముందు శ్లోకం అనండి, ఆ తర్వాత నేను వ్యాఖ్యానం చేస్తాను. నోటితో చెప్పడంలో వెళ్ళిపోతుంది కానీ ఒకరికి చెప్పమంటే ఆగిపోతుంది నాకు, అందుకని రాసుకొస్తున్నాను. అందుకని ఒకసారి నేను చూసి చెప్తాను, మీరు చెప్పండి ఒక్కసారి ఆ శ్లోకాన్ని, తర్వాత వ్యాఖ్యానం చేస్తాను. ఆ డిస్కంటిన్యూటీ ఉండకుండా ఉంటుంది. కవీనాం సందర్భ కటాక్ష వ్యాక్షేప కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవ రసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. ఇదో గమ్మత్తైనటువంటి శ్లోకం. నేను ఆ మాట ఎందుకన్నానంటే శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో అంటారు, అమ్మా అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. ఏమన్నా అర్థం ఉంది? అసూయ అసలు ఆ మాట వెయ్యచ్చా? అమ్మవారి యొక్క 3వ కంటికి అసూయ వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన మాట. అందరిలా శంకరాచార్యులు వారు మాట్లాడరు, అదో గమ్మత్తు. ఆయన అన్నారు, అమ్మా లోకంలో అందరూ ఒక మాట చెప్తారమ్మా, అమ్మవారికి 3 కన్నులు ఉంటాయి, పరమశివుడికి 3 కన్నులు ఉంటాయి, అందుకేగా త్రయంబకుడు త్రయంబకుడు అని పిలుస్తూ ఉంటాం, త్రినేత్రుడు అని. అమ్మవారిని కూడా అలాగే కదా పిలుస్తాం. రోజు మీరు ఇక్కడ వింటున్నారు కదా, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటున్నారు కదా. అమ్మవారికి 3 కన్నులుంటాయి. అయ్యా ఈ 2 కన్నులు సూర్యుడు చంద్రుడు
మూడవ కన్ను అగ్నిహోత్రము. పరమశివుడికి కూడా మూడో కన్ను ఉంది. పరమశివుడికి మూడో కన్ను కూడా అగ్నిహోత్రం అనే చెప్తాం. ఎందుకు మూడో కన్ను అంటే, ఆ మూడో కన్ను తెరిచాడు అనుకోండి పరమశివుడు, ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువు భస్మం అయిపోతుంది. కానీ మీరు ఆలోచించండి, శంకరుడికి ఎన్ని మాటలు కోపం వచ్చి మూడో కన్ను తెరిచినట్టుగా పురాణాలలో ఉన్నది? ఒకే ఒక్కసారి. అంటే ఇంకెప్పుడు కోపం రాదా? గమ్మత్తు ఏమిటంటే, ఆయన కాల్చేశాడు ఒక ఆయన్ని. ఆయన ఎవరిని కాల్చేశాడో ఆయన ఇప్పటికీ బతికున్నాడు. అది విచిత్రం. పోనీ అలా ఎవరు బతికించారండి? పార్వతీదేవి బతికి, పోనీ ఇంకోళ్ళు బతికించలేదు, ఆయన భార్య బతికించింది. మరి అదేమిటి అసలు? అది సృష్టిలో రహస్యం. అది మీకు అర్థమైంది అనుకోండి, మీకు ఆ చెరుకు వీళ్ళు అర్థమైపోతుంది. గోపాలకృష్ణ స్వామి తక్కువ అనుకుంటున్నారేంటి? అందుకే ఆ బ్యాక్ డ్రాప్ అలా వేశారు ఆయన. అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? శంకరుడి యొక్క మూడో కన్ను తెరవడం అంటే అది జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం తెరుచుకుందనుకోండి, నామరూపాత్మకమైనటువంటి జగత్తు వెళ్ళిపోయి బ్రహ్మమొక్కటే దర్శనమవుతుంది. తదధిష్టానమైనటువంటి బ్రహ్మమొక్కటే కనపడుతుంది. అందుకని ఆయన శివుడు మొన్నటి రోజున డాన్స్ లో పాట పాడారు కదా, జడలోన గంగాను ధరించుకున్నట్టి జగమూలేలే సాంబా శివుని సన్నిధికే అని. ఆయన గంగాధరుడు. అందుచేత అటువంటి జ్ఞానగంగాధరుడైనటువంటి శంకరుడు మూడవ కన్ను తెరిస్తే ఎవరు కాలిపోయారు? మన్మధుడు కాలిపోయాడు. మన్మధుడంటే ఎవరు? ఆయనకి పేర్లున్నాయి, స్మరుడు, కాముడు అని. కాముడంటే కోరిక కల్పిస్తాడు. స్మరుడు, మన్మధుడు మనస్సుని మధింప చేస్తాడు. ఏదో లంపటం, ఏదో కోరిక పుట్టిస్తాడు. ఇంకా మనస్సు అలా తిరుగుతూనే ఉంటుంది, ఆ కోరిక తీర్చుకునేదాకా తిప్పి 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 తిప్పుతాడు. ఇలా తిప్పగలిగినటువంటి లౌకికమైనటువంటి కోరికల యొక్క స్వరూపమైనటువంటి మన్మధుండి తన మూడవ కంటి మంట చేత కాల్చినటువంటి మహాపురుషుడు ఒక్క పరమశివుడే. ఆయన ఇంకొకరిని కూడా చేశాడు అలాగా. ఎవరిని? మూడవ కంటి మంట చేత కాదు, తన ఎడమకాలెత్తి తన్నాడు ఒక ఆయన్ని. ఎవరినో తెలుసా అండి? ఎవరు కనపడితే లోకం ఉండదో ఆయన తన్నాడు. యమధర్మరాజు గారు కనపడ్డారనుకోండి, అయిపోయిందే. ఇంకా ఆయన దర్శనంతో ఇంకా ఇతర దర్శనాలు ఉండవు. ఎవరో ఉంటారు మహానుభావులు, మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు గాక సైరింపవచ్చునే కదనమందు నేనే శ్రీహరియంచ సంభవుడనే నిర్మాణక్ష నిర్మూల చెరుండనేని ఇదే లోకద్రోహి దైతేయ సంతానారంజ భవాననాయక చౌదర్శన జ్వాలలం నేనింబాషి కిరీటి మస్తకమ భూమింత్రెళ్ళుతన్ భోరునన్నంటాడు గయోపాఖ్యానంలో కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేస్తూ. అది వేరు. ఎవరో ఉంటారు అలా మృత్యుదేవత యొక్క రెండు కోరల యందు చిక్కి జారి కింద పడి బతికేటటువంటి వాడు. కానీ సాధారణంగా ఒకసారి యమధర్మరాజు గారి దర్శనమైందంటే ఇతర దర్శనాలన్నీ ఆగిపోయినట్టే లెక్క. అలాంటి యమధర్మరాజుని తన ఎడమ కాలితో వక్షస్థలం మీద తన్నాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్వర కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ప్రార్థన చేశారు. అంత కఠినాతి కఠినమైన యమధర్మరాజు వక్షినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరా, నా మనస్సు అనేటటువంటి మణిపాదుక తొడుక్కో, ఇలా ఏమైనా తంతే నొప్పి పెట్టకుండా ఉంటుందన్నారు. ఎంత చిత్రంగా ఉన్న ఆయన మనస్సు అని మణిపాదుక తొడుక్కోవడం అంటే శంకరుడు తన హృదయంలో ఉండాలని. అందుచేత యముణ్ణి తన్నాడు, మన్మధుణ్ణి కాల్చాడు. మన జన్మకి కారణమేది? మన్మధుడు. మన జన్మము పూర్తవడానికి కారణమేది? యముడు. అంటే మన జన్మము పూర్తవడానికి కారణమైన యముని యొక్క వక్షస్థలము మీద మన జన్మకి కారణమైన మన్మధుణ్ణి కాల్చినవాడు శంకరుడు. అంటే ఏమిటి? ఆయన పాదములు పట్టుకుంటే నువ్వు వేరొకసారి జన్మించవలసిన ఉండదు, వేరొకసారి మరణించవలసిన అవసరం ఉండదు. అంటే జనన మరణ రహితమైన శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలవు. అందుకని మన్మధుణ్ణి కాల్చాడు మూడో కంటితో. కాలిస్తే అమ్మవారు గమ్మత్తు చేసింది. మన్మధుడు పట్టుకునే ఆయుధాలు, అమ్మవారు పట్టుకునే ఆయుధాలు ఒకటే ఉంటాయి. మన్మధుడు ఏం పట్టుకుంటాడు? చెరుకు విల్లు పట్టుకుంటాడు. అమ్మవారు ఏం పట్టుకుంటుంది? చెరుకు విల్లే పట్టుకుంటుంది. ఎందుకండి అమ్మవారు చెరుకు విల్లు పట్టుకోవడం? అంటే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కసారి వెనకాతలున్న తెరవంక చూడండి. సాధారణంగా శివుడి పరిస్థితి ఏమిటంటే ఆయనకి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆయన ఇలా కూర్చుని అరమోర్పు కన్నులతో ఉండి జపమాల పట్టుకుని
తనలో తానే తన ఆత్మస్వరూపంతో రమించిపోతూ శివుడై శంకరుడై ఆత్మస్వరూపి అయి నిర్గుణుడై నిరంజనుడై, చూసారా ఏదో ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢ్వమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శిశతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్ర దంష్ట్రా కరాళవదన వికటాట్టహాస విస్పాటిత బ్రహ్మాండ మండల నాగేంద్ర హార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన అని చెరుకు విల్లు పట్టుకుంటే తేలేవు, నేను పట్టుకోవాలి చెరుకు విల్లు.